బ్రేకింగ్ న్యూస్ సృష్టి వ్యవహారంలో పాత కేసులను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే హైదరాబాద్, వైజాగ్లో కలిపి డాక్టర్ నమ్రతపై 12కు పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. 2020 తర్వాత ఒక్క గోపాలపురంలోనే డాక్టర్ నమ్రతపై 5 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఐవీఎఫ్, సరోగసితో పాటు పిల్లలని పెద్ద కుటుంబాల దగ్గర నుంచి డాక్టర్ నమ్రత కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీళ్లను పిల్లలు లేని తల్లిదండ్రులకు అప్పగించి తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు సంపాదించినట్లు భావిస్తున్నారు పోలీసులు. మొత్తంగా 6 రాష్ట్రాల్లో నమ్రత నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించారు కాకీలు. సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐవీఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరోగసి వైపు డాక్టర్ నమ్రత మళ్లించినట్టు తెలుస్తోంది. ఐవీఎఫ్ ద్వారా కేవలం 3 లక్షలే వస్తాయని, అయితే సరోగసి అయితే మేలు అని చెప్పి దంపతుల ఆర్థిక స్తోమత ఆధారంగా 30 నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 30 మందికి పైగా దంపతులు సరోగసి కోసం డబ్బులు కట్టినట్లుగా ఆసుపత్రి రికార్డుల ద్వారా ఆధారాలు లభించినట్లు సమాచారం. హైదరాబాద్ సృష్టి సెంటర్ని కాంటాక్ట్ చేస్తే వైజాగ్కు పంపించి డబ్బులు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు పోలీసులు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో పాత కేసులన్నీ కూడా పోలీసులు తిరగదోడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో, తర్వాత వైజాగ్లో కలిపి డాక్టర్ నమ్రత పైన 12కు పైన కేసులున్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. 2020 సంవత్సరం తర్వాత ఒక్క గోపాలపురంలోనే డాక్టర్ నమ్రత పైన 5 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన ఇంకా ఎటువంటి ఆరోపణలుగా వెలుగులోకి వస్తున్నాయి? ఎటువంటి అక్రమాలకు డాక్టర్ నమ్రత పాల్పడ్డట్టుగా తెలుస్తోంది? అక్కడ ఐవీఎఫ్కి వచ్చే వాళ్ళందరినీ కూడా ఎక్కువగా సరోగసి వైపు మళ్లించి తద్వారా ఎక్కువ డబ్బులు సొమ్ము చేసుకున్నటువంటి ప్రయత్నాలు చాలా చేసిందంటూ ఆ పైన గతంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ కూడా ఇప్పుడు పోలీసులు తిరగదోడుతున్నారు. సో ఇంకా ఎటువంటి అక్రమాలు వెలుగు చూస్తూ ఉన్నాయి డాక్టర్ నమ్రతకు సంబంధించి? ఎస్ రాజేష్, అయితే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో ఇప్పటికే ఆవిడ పైన, నమ్రత పైన 12 కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఐవీఎఫ్ కోసం వచ్చేటువంటి పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉంటారో, అటు ఐయుఎఫ్ కానీ, అలాగే ఐయుఐ కానీ, అలాగే ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కావాలని చెప్పేసి వచ్చినటువంటి వారి దంపతుల్ని సరోగసి వైపు తెలివిగా మళ్లిస్తుంది. ఎందుకంటే అటు ఐయుఐ కానీ, ఐవీఎఫ్ కానీ చాలా తక్కువ ఖర్చుతోని కూడుకున్నటువంటి వైద్యం, కేవలం 2-3 లక్షలతోనే అయిపోతుంది. కానీ ఇక్కడ సరోగసికి గనుక వెళితే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతాయి, అలాగే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున డబ్బు కొల్లగొట్టేందుకు అందరినీ కూడా, బాధితులందరినీ కూడా సరోగసి వైపుకు మళ్లిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మనం చెప్పుకున్నట్టుగానే అయితే ఇప్పుడు ఈ ఐవీఎఫ్ అయితే 2-3 లక్షలతో మాత్రమే మొత్తం చికిత్స అంతా కూడా అయిపోతుంది. అప్పటికి ప్రెగ్నెన్సీ కూడా, బేబీని కూడా డెలివరీ చేయొచ్చు. కానీ సరోగసి అయితే 30 నుంచి 40 లక్షలు, ఈవెన్ 50 లక్షల రూపాయల వరకు కూడా దండుకోవచ్చు అనేటువంటి ఉపాయంతో ఈ యొక్క ఇప్పటి వరకు 30 మందికి పైగా కూడా బాధితులకు సరోగసి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ 30 మందికి పైగా కూడా సరోగసి కోసం డబ్బులు కట్టినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పోలీసు రికార్డులకు సంబంధించి లభ్యమైనటువంటి బాధితుల లిస్టు కూడా ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్ సెంటర్ను కాంటాక్ట్ చేస్తే వైజాగ్కు పంపించి అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వైజాగ్కు వచ్చేటువంటి దంపతులను మాత్రం విజయవాడకు పంపించి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా దర్యాప్తులో అయితే భాగంగా తెలుస్తూ ఉంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా ఇంకోటి, సరోగసి మదర్తో కాంటాక్ట్ లేకుండా చూసినటువంటి నమ్రత తెలివిగా ప్రవర్తించిందని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు ఎన్ని సరోగసిలు జరిగాయనే దానిపైన కూడా పూర్తిగా పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. అయితే దంపతులు ఈ యొక్క ఐవీఎఫ్ ద్వారానే బిడ్డ పుట్టింది అనేటువంటి నమ్మకం లేక డిఎన్ఏ టెస్టులు చేయించాలి అని చెప్పి పలుమార్లు నమ్రత పైన ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా డిఎన్ఏ టెస్టులు చేయించకుండా తెలివిగా ప్రవర్తిస్తున్నానంటూ కూడా అనుకొని
పోలీసులకైతే పట్టుబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ బిడ్డ మీ బిడ్డే, ఖచ్చితంగా మీ బిడ్డనే సరోగసి ద్వారా ఇతరుల అర్ధ గర్భంలో ఈ బిడ్డను పెంచామంటూ కూడా దంపతులకు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి నమ్రత ఏదైనా అంటే ఆ దంపతులు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే కనుక తెలివిగా ప్రవర్తించి తనపైన కనుక అభియోగం మోపితే ఇబ్బంది కాకూడదని చెప్పి తన కొడుకులని ఇక్కడ ఒక అడ్వకేట్గా నియమించుకొని అక్కడ మనకు కనిపిస్తుంది కదా, ధీరజ్ కృష్ణ అనేటువంటి అడ్వకేట్ బోర్డు అయితే కనిపిస్తుందో తన కొడుకునే అడ్వకేట్గా నియమించుకొని ఎవరైనా సరే ఎదురు తిరిగితే వాళ్ళని లీగల్గానే, అంటే మీరు చేసేది కూడా తప్పే, ఒకవేళ నేను చేసేది మీరు బయట పెడితే మీకు కూడా శిక్ష పడుతుందంటూ కూడా వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తూ భయపెట్టినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది రాజేష్. అయితే ఈ కుట్ర కోణం అంతా కూడా ఇది ఈవెన్ చైల్డ్ ట్రాఫికింగ్ కింద కూడా వస్తుంది అంటూ కూడా అటు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని కూడా వెంటనే దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరపాలంటూ కూడా ఆదేశించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే సుమారుగా 20 మందికి సంబంధించి డబ్బులు వసూలు చేసి విజయ్ అయితే ఇప్పుడు పర్టికులర్ కేసులో వాళ్ళకి ఆ దంపతులకి అనుమానం వచ్చింది కాబట్టి వాళ్ళు DNA టెస్ట్ చేయించారు కాబట్టి వాళ్ళకు పుట్టిన బిడ్డ కాదు అనేది వాళ్ళకు నిర్ధారణకు వచ్చారు. ఇదంతా బయటకు వచ్చింది. కానీ ఇట్లా బయటకు రానటువంటి కేసులు కూడా అనేకం ఉండుంటాయి. మీరు చెప్పినట్టుగా స్వయంగా ఆమె కొడుకుని అక్కడ అడ్వకేట్గా పెట్టుకొని అక్కడి నుంచి కూడా బెదిరింపు కార్యక్రమాలు జరిగాయని చెప్తున్నారు. అంటే గతంలో కూడా ఇటువంటి కంప్లైంట్స్ వచ్చినాయా? అంటే వాళ్ళు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తమ బిడ్డ కాదు అని తెలుసుకున్న తర్వాత చాలామంది మళ్ళీ నమ్రతకు ఎదురు తిరిగినటువంటి ఉదంతాలు గతంలో ఉన్నాయని తెలుస్తోందా మనకి? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గతంలో కూడా 2021 సంవత్సరంలో కూడా 2021 సంవత్సరంలో కూడా ఈ యొక్క సెంటర్ పైన, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన అనేకమైనటువంటి కోకొల్లలు కంప్లైంట్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అప్పుడు ఆవిడది 2020 సంవత్సరంలో కూడా 5 ఏళ్ల పాటు ఈ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా లైసెన్స్ని రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రద్దు చేసినటువంటి లైసెన్స్తోని ఆవిడ ఈ సెంటర్ నడపకూడదు కాబట్టి వేరే డాక్టర్ని ఇక్కడ రోజువారీగా తీసుకొచ్చి ఒక అటెంప్ట్కి, అంటే ఒక విజిట్కి ఇంత అని చెప్పి కూడా ఆవిడకు డబ్బులు ఇస్తూ ఈ సెంటర్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్పటికే ఆవిడ పైన సుమారుగా అన్ని సెంటర్లకు సంబంధించి అటు వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్, కొండాపూర్కి సంబంధించినటువంటి అన్ని సెంటర్ల పైన కూడా కేసులు నమోదయ్యాయి. సుమారుగా 10 కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా 3 నెలలు ఆవిడ జైలుకి వెళ్ళొచ్చినటువంటి, రిమాండ్కి వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇదంతా కూడా పట్టించుకోకుండా, అంటే ఈవెన్ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ అధ్యక్షన జరిగినటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో ఆ సోదాల్లో లోపల ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు కూడా జరిగాయి. దానికి సంబంధించి ల్యాబ్లో ఉన్నటువంటి పరికరాలన్నింటినీ కూడా సీజ్ చేశారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి విధానాలతోని, అలాగే ప్రజలకు, అంటే వారి యొక్క ఆశ ఏదైతే ఉంటుందో ఇప్పుడున్నటువంటి జనరేషన్కు సంబంధించి, ఇప్పుడున్నటువంటి ఫుడ్ కానీ, ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ కానీ, ఉద్యోగానికి సంబంధించినటువంటి బాధ్యతలు కానీ, వీటి వల్ల చాలామందికి లేట్ మ్యారేజ్ చేసుకున్నారు, లేట్గా కూడా పిల్లలు పుడుతున్నటువంటి సిచ్యువేషన్. కొంతమందికి పిల్లలు పుట్టినటువంటి వారికి ఈ యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ లాంటి IVF సెంటర్సే కొన్ని ఒక ప్రధాన మార్గంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ అలాంటి వారినే వీళ్ళందరూ కూడా క్యాష్గా, అంటే అలాంటి వారి ఏదైతే ఆవేదన ఉంటుందో, ఏదైతే బాధ ఉంటుందో దాన్నే వీరు డబ్బుగా మలుచుకుంటున్నారు. అనేకమైనటువంటి ఫైళ్ళు, సుమారుగా 100 ఫైళ్ళు ఈ సెంటర్లో, ఇక్కడ ఓన్లీ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ సెంటర్లోనే 100కు పైగా కూడా బాధితుల ఫైళ్ళని పోలీసులు అయితే రికార్డ్ చేశారు. అలాంటివి ఇంకా విజయవాడలో కావచ్చు, ఇటు వైజాగ్లో కావచ్చు, అటు కొండాపూర్లో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, ఈవెన్ కోల్కతాలో కావచ్చు, ఒడిస్సాలో కావచ్చు, అనేకమైనటువంటి బ్రాంచులు ఉన్నాయి. ఆ బ్రాంచుల్లో కూడా వందలాది మంది వాళ్ళ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజేష్. కానీ పోలీసులు వాళ్ళని సంప్రదించినప్పుడు మాత్రం కొంతమంది వారి ఫోన్లని ఆఫ్ చేసుకున్నట్టుగా, కొంతమంది పోలీసులకు రెస్పాండ్ కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజేష్. బట్ నమ్రత కేసులో, ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో మాత్రం వందలాది మంది బాధితులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఎటువంటి అక్రమాలకు పాల్పడింది ఇంకా అనేది, తర్వాత డాక్టర్ నమ్రత ఈమెపైన గతంలో కూడా అనేక కేసులు నమోదై ఉన్నాయి. సో ఈమె ఇంకా ఎటువంటి అక్రమాలకు పాల్పడింది, ఎంతమందిని ఈ రకంగా మోసం చేసిందనే దానిపైన పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. సో పిల్లలు లేకుండా వాళ్ళ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ బలహీనతని, వాళ్ళ నిస్సహాయతను ఆసరాగా చేసుకొని IVF అయితే తక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి, అదే సరోగసికి వాళ్ళని రికమెండ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయంటూ ఇట్లా అనేక మంది దగ్గర లక్షలాది రూపాయలు దండుకొని ఆస్తులు కూడబెట్టుకుంది. మొత్తం ఒక 6 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత నెట్వర్క్ ఉంది అని చెబుతున్నారు. సో ఫర్దర్ ఎంక్వైరీలో ఇంకెటువంటి విస్తుపోయే విషయాలు తెలుస్తాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది.